నా అవతార కార్యం పూర్తయింది. నేనిప్పుడు శబరిమల కొండలలో నివసిస్తాను. ఓం స్వమియే శరణం అయ్యప్ప. ఓం స్వమియే శరణం అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. శబరిమల గర్భగుడిలో ప్రతి రాత్రి వినిపించే హరివరాసనం పాట కేవలం ఒక పాట కాదు, అది అయ్యప్ప స్వామికి పాడే జోలపాట. దీని వెనుక ఉన్న కథ, ఆ సమయంలో పాటించే నియమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇవి. 1. ఈ పాటను ఎవరు రాశారు? ఈ అద్భుతమైన గీతాన్ని రచించింది కంబంగుడి కులత్తూర్ శ్రీనివాస అయ్యర్. ఆయన అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. 1950లో శబరిమల ఆలయం అగ్ని ప్రమాదానికి గురై పునరుద్ధరించబడ్డాక ఈ పాటను దేవస్థానానికి సమర్పించారు. మనం రోజూ వినే ఆ గంభీరమైన గొంతుగాన గంధర్వుడు కె. జె. యేసుదాసు గారిది. దీనికి సంగీతం అందించింది జి. దేవరాజన్ మాస్టర్. 2. గర్భగుడిలో ఆ సమయంలో ఏం జరుగుతుంది? రాత్రి పూజలన్నీ ముగిసాక అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చడానికి, యోగ నిద్రలోకి పంపడానికి ఈ పాటను పాడతారు. ఈ పాటలో మొత్తం 8 చరణాలు ఉంటాయి. పాట పాడుతున్నప్పుడు గర్భగుడిలో ఉన్న ప్రధాన పూజారి, తంత్రి విగ్రహానికి ఇరువైపులా ఉన్న దీపాలను ఒక్కొక్కటిగా కొండెక్కిస్తూ, ఆర్పేస్తూ వస్తారు. పాట చివరి చరణం వచ్చేసరికి గర్భగుడిలో ఒక్క చిన్న దీపం మాత్రమే వెలుగుతూ ఉంటుంది. మిగతా అంతా చీకటిగా మారుతుంది. 3. అక్కడ ఎవరూ ఎందుకు ఉండకూడదు? పాట పూర్తవగానే ఆఖరి దీపాన్ని కూడా ఆర్పేసి పూజారి గర్భగుడి నుండి బయటకు వచ్చేస్తారు. ఈ సమయంలో పాటించాల్సిన కఠినమైన నియమాలు ఇవే. వెనక్కి నడవడం, పూజారి బయటకు వచ్చేటప్పుడు స్వామికి వీపు చూపించకూడదు. అందుకే విగ్రహాన్ని చూస్తూనే వెనక్కి నడుచుకుంటూ బయటకు వచ్చి తలుపులు మూసేస్తారు. నారద మహర్షి రాక, భక్తులు మరియు పూజారులు వెళ్ళిపోయాక తలుపులు మూసిన తర్వాత ఆ గర్భగుడిలోకి నారద మహర్షి లేదా దేవతలు అదృశ్య రూపంలో వచ్చి స్వామివారికి ఇదే పాటను వినిపిస్తారని, స్వామిని సేవిస్తారని ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. యోగనిద్ర. అయ్యప్ప స్వామి ఆ సమయంలో యోగనిద్ర, ఒక రకమైన గాఢమైన ధ్యాన స్థితి లోకి వెళ్తారు. ఆ సమయంలో మనుషుల అలికిడి ఉంటే స్వామి ఏకాంతానికి భంగం కలుగుతుందని, అందుకే అక్కడ ఒక్కరు కూడా ఉండకూడదని చెబుతారు. పాటలోని అర్థం. హరివరాసనం విశ్వమోహనం అంటే హరి, విష్ణువు వరాలనే ఆసనంగా చేసుకున్నవాడా, విశ్వాన్ని మోహింపజేసేవాడా అని అర్థం. ఈ పాట స్వామి వారి పాదాల నుండి శిరస్సు వరకు వర్ణించే స్తుతి. తదుపరి చర్య. అయ్యప్ప స్వామికి పెళ్లి కాలేదు కదా, ఆయన్ను నిత్య బ్రహ్మచారి అంటారు. కానీ శబరిమల పక్కనే మాళికాపురత్తమ్మ అనే దేవి ఆలయం ఉంటుంది. ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోవడానికి ఎన్నో యుగాల నుండి ఎదురు చూస్తోందట. ఆమె ఎవరు? అయ్యప్ప ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆ ప్రేమ కథ చెప్పమంటారా? For Christian. The bond between Ayyappa Swami and Malikapuratamma is very sacred and tragic. The year no Kanniswamulu come for my darshan, that year I will marry you. స్వామి మాటకు కట్టుబడి ఆమె శబరిమల ఆలయం పక్కనే మాళికాపురత్తమ్మ అనే పేరుతో కొలువై ఉంది. అయ్యప్పను దర్శించుకున్న భక్తులందరూ తప్పకుండా పక్కనే ఉన్న ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఆమెను ఒక శక్తి స్వరూపినిగా, భగవతిగా పూజిస్తారు. 6. ప్రతి ఏటా జరిగే ఉత్సవం బాధాకరమైన ఘట్టం. శబరిమల యాత్రలో ఇది చాలా ఉద్వేగభరితమైన ఆచారం. మకర విలక్కు పండుగ తర్వాత మాళికాపురత్తమ్మ ఉత్సవ విగ్రహాన్ని ఏనుగుపై ఎక్కించి మేళతాళాలతో శరంకుట్టి అనే ప్రదేశానికి తీసుకెళ్తారు. శరంకుత్తి అంటే కన్నిస్వాములు, మొదటిసారి వచ్చే భక్తులు తమ వెంట తెచ్చుకున్న చెక్క బాణాలను, శరములను అక్కడ గుచ్చుతారు. అమ్మవారు అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ లక్షల కొద్దీ బాణాలు కనిపిస్తాయి. అంటే ఆ ఏడాది కూడా కొత్త భక్తులు వచ్చారని అర్థం. దాంతో ఆమె నిరాశతో మౌనంగా మళ్లీ తన గుడికి తిరిగి వెళ్ళిపోతుంది. అయ్యప్ప స్వామి భక్తుల రద్దీ ఎప్పటికీ తగ్గదు కాబట్టి ఆమె నిరీక్షణ అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. అయ్యప్ప స్వామికి మాళికాపురత్తమ్మకు మధ్య ఉన్న బంధం చాలా పవిత్రమైనది మరియు విషాదభరితమైనది.
ఆమె కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, ఒక రకంగా అయ్యప్ప కోసం యుగయుగాలుగా నిరీక్షిస్తున్న ప్రేమికురాలు కూడా.